హలో అందరికి. వ్రతం ముందర కూర్చున్న తర్వాత హడావిడి లేకుండా అన్ని అడ్డదిడ్డంగా ముందేసుకొని కూర్చోకుండా ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నారు అంటే మీకు వ్రతం ప్రశాంతంగా జరుగుతుంది. ఇక్కడ నేను 3 పాత్రల్లో నీళ్లు తీసుకొని వాటికి తోరాలు రెడీ చేస్తున్నాను. 2 తోరాలు వచ్చేసి తమలపాకుతో రెడీ చేసిన, ఇంకొక తోరం మనం చేతికి కట్టుకుంటాం కదా, 9 పువ్వులు 9 ముడులతో 9 పోగులతో చేసుకున్నాను. ఇంకా ఇక్కడ 3 ఒకటి వచ్చేసి ఆచమనం కోసము, ఇంకొకటి మెయిన్ కలశం కోసము, ఇంకొకటి మనం నదులను ఆవాహన చేసి అమ్మవారికి అర్ఘ్యం పద్యం ఇవ్వడం కోసము అనేసి 3 పాత్రల్లో నీళ్లు తీసుకున్నాను. అన్నిటిని ఇలా రెడీ చేస్తున్నాను. మెయిన్ కలశంలో పసుపు, పూలు, గంధం, అక్షింతలు, ఇంకా సుగంధ ద్రవ్యాలు అన్ని మీకు తెలిసినవే కదా వేసుకొని ఇలా ఆకులు, టెంకాయ, ఇంకా కోన్ షేప్ లో మడిచి పెట్టుకున్న జాకెట్ ముక్కతో కలశాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటున్నా. ఇంకా నా దగ్గర ఉన్న హారాలు ఉన్నాయి. ఇట్లా ముత్యాల హారం ఒకటి, కెంపుల హారం, బంగారం ఉంటే చక్కగా బంగారు వేసుకోండి. ఇంకా అగరబత్తీల్ని సపోర్ట్ చేసి గాజులు వేసేసినాను. ఇట్లా కలశము, ఇంకా పసుపు గణపతిని, పూలు, పండ్లు, అక్షింతలు అన్ని రెడీ చేసి పెట్టుకున్నాము అంటే వ్రతం దగ్గర ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో వ్రతం ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.